మనది మనకు దక్కింది. అయితే మనమే ఒకరికొకరు ఏర్పాటు చేసుకొని అందరు కలిసి ఏకగ్రీవంగా లేదా ఒక ఎన్నిక చేసుకొని ఒక ఓట్ల ద్వారానో ఒక ఎలక్షన్ ద్వారానో మనమే ఒక నాయకులను ఏర్పాటు చేసుకొని వాళ్ళు చెప్పినట్టుగా మనం అందరం కూడా ఇలా పాటిస్తాం. అంటే మన చేతులలోనికి మనం తెచ్చుకున్నా కూడా ఈరోజు చాలామందికి స్వాతంత్రం లేదు. నిజంగా ఎవరి పాలైపోతుందయ్యా అంటే డబ్బున్న వాళ్ళ పాలైపోతుంది, పలుకుబడుకున్న వాళ్ళ పాలైపోతుంది. ఈ లోకంలో చూసారా, పేదలైనటువంటి వారిని పట్టించుకునేవారు చాలా తక్కువ అండి. అయితే నాకు ఒక దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఈ రోజుల్లో రాజులు, అధికారులు వీళ్ళందరూ మోసం చేసే వాళ్ళుగా తయారైపోయినారు. పేదవారి పక్షం నిలబడేవారు లేకపోతున్నారు. పేదల పక్షంలో గలమెత్తి మాట్లాడే వాళ్ళు లేకపోతున్నారు. పేదలకు కనీసం వాళ్ళు తినడానికి తిండి లేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఉలగబోతూ ఉన్నారు. చాలా చోట ఎక్కువైపోయి చూసారా. ఒకసాట చూసినట్టయితే వాళ్ళు ఫుడ్ అంతా వండుకున్నది ఫ్రెష్గా ఉదయంది వండుకున్నది ఇంకా మధ్యాహ్నానికి కాకుండా దాన్ని పడేసి మళ్ళీ మధ్యాహ్నం వండుతున్నారు. అంటే వాళ్ళకు చూసారా ఎంత ఉన్నోళ్ళు. కాబట్టి ఒక్కొక్కసారి మనం అన్నంలో ఏలు పెడితే మెత్తబడిపోయిన మెత్తదంతా పక్కా తీసేసి దాన్ని కొంచెం ఏదైనా కూర వేసుకొని తినేసి, ఎందుకంటే తొందరగా ఒకవేళ రాత్రి మిగిలింటే పొద్దుగానే తినేస్తాం, ఎందుకంటే అది పాడైపోతుందేమో. చూసారా, ఇవి మన జీవితాలలో. అయితే తల్లి, చెల్లి, అక్క, అన్న, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే భూమిని నువ్వు స్వతంత్రించుకుంటావు. నీకు కావలసినది దేవుడు నీకు సిద్ధపరిచి ఉంచాడు ఆల్రెడీ. అయితే నీకు ఆ స్వాతంత్ర్యం ముందుకు రావాలని దేవుడు, ఎప్పుడైతే నువ్వు ఆ ప్రభువును నమ్ముతావో, ఆ ప్రభు కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటావో, ఆయన మార్గములను అనుసరిస్తావో, భూమి ఎవరిది? దేవుడు తయారు చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి కోసం పోరాటాలే జరుగుతూ ఉన్నాయి. ఈ భూమి పోరాటంలో ఎంతోమంది పోరాటాలలో అమరులైపోతే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. చూసారా, పేదల పక్షమున చేరాలని, పేదలకు దక్కాలని ఎందరో వాళ్ళ జీవితాలు సైతం త్యాగం చేసి వచ్చి చివరికి ప్రాణాలు పోతున్నాయి. ఈరోజు మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ కలిగిన తండ్రి ఉన్నాడు. ఆ ప్రేమ కలిగినటువంటి తండ్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు. ఆయన కోసం నువ్వు కనిపెట్టుకోవాలని, ఆయన మార్గాన్ని నువ్వు అనుసరించాలని, నువ్వు స్వతంత్రించుకుంటావంటున్నా, నువ్వు దక్కించుకుంటావు, నువ్వు అనుభవిస్తావో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అక్రమంగా అన్యాయంగా సంపాదించి పొలం వేసిన పొలం పండదు. ఎందుకని? ఎవరి ఆజ్ఞ ఉండాలా? పొలం పండాలంటే దేవుని ఆజ్ఞ ఉండాలి. ఎకరాలు ఒక్కొక్కరికైతే అర్ధ ఎకర పొలం ఉండదు, ఒక్కొక్కరికి 1 ఎకరా పొలం ఉండదు, ఒక్కొక్కరికి 2 ఎకరాలు పొలం. అసలు పొలమనే పేరు ఉండదు. కొంతమంది చూస్తే వేల ఎకరాలు. చూసారా ప్రియులారా, కొన్ని వేల ఎకరాలు. అయితే అందరూ కూడా భూమి మీద ఉన్నవారే, అందరు కష్టం చేసేవాళ్ళే. మరి కష్టం చేసేవాడికి 250, 300 వస్తే వాళ్ళకి తగిన ఖర్చులు ఉన్నాయి. కొంతమందికి వేలు, లక్షలు యానండి వస్తున్నాయి. అక్రమము, అన్యాయము, చేసే పనులనే మోసము. చూసారా ప్రియులారా, మోసముతో, అక్రమంతో వాళ్ళు సంపాదించింది. అందుకే దేవుడు అన్నాడు, పరలోక రాజ్యం చేరాలంటే ధనవంతుడికి ఏమన్నాడంటే ఒంటే సూది బెజ్జములు దూరుట సులభము అన్నాడు. చూసారా, పరలోక రాజ్యం చేరాలంటే అది అసాధ్యము అన్నాడు ధనవంతుడికి. ఎందుకంటే ఒంటె సూది బెద్దమును దూరుట సులభము అన్నాడు. అయితే పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి, ప్రభువుని అనుసరించాలి. అప్పుడు మనకు కావలసింది ప్రతిదీ ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సూర్యచంద్ర నక్షత్రములు ఆయనవే. ఆయన కలగ చేసినాడు. ఆయన మన తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఆస్తి ఉంది అంటే కుమారులకు అది సొంతమా కాదా? ఖచ్చితంగా కుమారులు అనుభవించాల్సిందే, తన పిల్లలు అనుభవించాల్సిందే. అయితే పరలోకమందున్న మన తండ్రి గొప్పవాడు. అయితే ఆయన ఆస్తికి మనమందరం కూడా వారసులం. ఆయన తయారు చేసిన దానంతా కూడా మనమంతా వారసులం. కాబట్టి మనకు కావాల్సినన్ని దేవుడు ఇస్తాడు. అయితే మన అక్కర్లు దేవునికి తెలుసు, మన అవసరతలు దేవునికి తెలుసు. ప్రార్థన చేస్తాం, ఆయన కొరకు కనిపెట్టుకుందాం. ఆయన సహాయం చేసేవాడు, తప్పక ఆయన మేలు చేసేవాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, ఈ ప్రాంగణంలో నీ పిల్లలు ఇంతవరకు చేరి నీ మాటలు విన్నారు. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని
నీ వాక్యములు మేము వింటూ ఉన్నాం. నిజంగా తండ్రి, ఎందరో ప్రభువా నాయన భూ పోరాటములు ప్రాణాలు